హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మునక్కాయ టమాటా కర్రీ చేస్తున్నాం. వీడియో అన్నది చూడండి. మునక్కాయలు తీసుకోండి, టమాటాలు ఒక ఆనియన్స్ తీసుకోండి, మంచిగా కడిగి కట్ చేసుకొని పెట్టుకోండి. టమాటాలు ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోండి. మునక్కాయలు కూడా కట్ చేసుకొని పెట్టుకోండి, పొట్టు తీసేసి పైది. ఒక కళాయి పెట్టేసి కళాయిలో ఆయిల్ వేసేసి ఆయిల్ ఏడైనాక ఆనియన్స్ వేసుకోండి, కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం తాలింపు గింజలు వేయండి, కొంచెం జీలకర్ర వేసుకోండి. వేసి మంచిగా కలపండి. ఈ టైంలో మునక్కాయలు కట్ చేసుకొని పెట్టుకున్న వేసుకోండి. కొద్దిసేపు ఆయిల్లో మగ్గనిస్తే మంచిగా మగ్గిద్దండి, లోపలిది కూడా ఉడికిపోయిద్ది. కొంచెం సాల్ట్ అన్నది వేసుకోండి, మునక్కాయలు పట్టిద్ది, మంచిగా తినడానికి బాగుంటుంది. మనం కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా కలపండి. ఈ టైంలో తర్వాతకి టమాటాలు వేసుకోండి, కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలు వేసుకోండి. వేసి మంచిగా కలుపుకోండి. కలిపి మూత పెట్టేయండి, కొద్దిసేపు మగ్గనియండి, మంచిగా మగ్గిపోయిద్ది. కొద్దిసేపు మగ్గనిస్తే ఇలాగే ఉంటుంది, మంచిగా మగ్గనియండి. మునక్కాయలు మొత్తం ఉడకాలి లోపలిది. ఈ టైంలో కారం వేసుకోండి, మంచిగా మగ్గిపోయిన తర్వాతకి కారం వేసేసి మంచిగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండా వేసుకోండి మీ కాడ. కారం వేసేసి మంచిగా కలపండి. కొంచెం చారు కోసమని కొన్ని వాటర్ పోసుకోండి. మునక్కాయలు టమాటాలు అవి ఉడకాలి కాబట్టి కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోండి. కలిపి మూత పెట్టి వదిలేయండి, కొద్దిసేపు మంచిగా ఉడికిపోయిద్ది. ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకోండి సరిపోయినంత. వేసి మంచిగా కలుపుకోండి. కలిపి మగ్గనిచ్చినాక కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసి మంచిగా కలపండి. టమాటాలు మునక్కాయలు ఉడికిపోయినాక కొంచెం గరం మసాలా వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. వీడియోలో ఎలా చూపెడుతున్నామో అలా చేసుకోండి, బాగుంటుంది మునక్కాయ టమాటా కర్రీ అన్నది. కొత్తిమీర వేసేసి మంచిగా కలపండి. కొద్దిసేపు కలిపి కొద్దిసేపు ఉంచండి పొయ్యి మీద, మంచిగా ఉడికిపోయిద్ది. వాటర్ మొత్తం గుంజపోయిందానికి ఉంచండి, బాగుంటుంది. గ్రేవీ అన్నది ఉండి దగ్గరకు పడ్డదానికి ఉడకాలి కర్రీ అన్నది, మంచిగా ఉంటుంది టేస్ట్. మునక్కాయల టమాటా కర్రీ రెడీ అయింది చూడండి. వేడివేడిగా రైస్ మునక్కాయల టమాటా కర్రీ వేసుకొని తింటే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి.